ఎవ్రీవన్ అండ్ ఐమ్ బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో. అండ్ ఈ వీడియోలో అందరికీ తెలిసినట్టే వినాయక చవితి వ్లాగ్ అనమాట. సో వినాయక చవితి అంటే ఏముంటుంది, అందరి ఇళ్ళల్లో మా వినాయకుడు అయితే వచ్చేస్తాడు. ఇలా బుజ్జి బుజ్జి మట్టి వినాయకులు తెచ్చుకొని పూజ చేసేస్తామన్నమాట. సో ఇక్కడ బప్పా మోరే అనుకుంటూ మేమైతే మా వినాయకుడిని పొద్దున్నే లేసి అదే రోజు మా ఇంటికి తెచ్చుకుంటున్నాము. సో మా అబ్బాయి కూడా ఫుల్ జోస్తో గణపతి పప్ప మోరియా అంటూ, వాడికి ఇప్పుడు తెలుస్తుంది కదా, 3 years కంప్లీట్ అయింది కదా. సో హీఈస్ ఆల్సో కంప్లీట్లీ ఇంటూ ఆల్ ద ఫెస్టివల్స్. మా ఇంట్లో ఏ పండగ జరిగినా హీస్ ఇన్వాల్వింగ్ అనమాట. అర్థమవుతుంది వాడికి మన ఇంటికి దేవుడు వస్తున్నాడు, సో మేము ఏమేం చేస్తున్నాము, డెకరేషన్ చేస్తున్నాము, ఫ్రూట్స్ తెస్తున్నాము, అంతా ఇల్లంతా అలంకరించుకుంటున్నాము అని చెప్పి మొత్తం వాడికి అర్థమవుతుంది. అండ్ హీఈస్ ఆల్సో టేకింగ్ పార్ట్ అనమాట. అండ్ మొత్తం ఆ రోజు అయితే గణపతి ఫెస్టివల్ మొత్తం హీ వాజ్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్. అండ్ లాస్ట్ వరకు మీరే చూడండి, పూజలు కూడా చేస్తున్నాడు మా వాడు గణపతికి. సో దిస్ ఇస్ హౌ వి స్టార్టెడ్ అవర్ ఫెస్టివల్. సో మా ఇంట్లో ఇలా పాలవెల్లి కడతారు. సో అందరూ కడతారు ఆల్మోస్ట్. దేవుడికి పాలవెల్లి కట్టడం ఒక ఆనవాయితీ కదా. సో ఇలా దేవుడికి గణపతికి నచ్చిన ఫ్రూట్స్ అన్నిటితో మేమైతే ఇలా పాలవెల్లి కట్టడం స్టార్ట్ చేసేసాను అనమాట. అండ్ యాజ్ యూజువల్ నేనైతే ఇక్కడ హాల్లో మనకు కావాల్సిన డెకరేషన్ పార్ట్ చూసుకుంటున్నాను. అండ్ దేవుడికి ఎలాంటి ప్రసాదం కావాలన్నా, ఉండ్రాలు కావాలన్నా లోపల కిచెన్లో అత్తయ్య చేసుకుంటున్నారనమాట. సో ఈ లోటస్ కూడా తెచ్చుకొని మేమైతే డెకరేషన్ స్టార్ట్ చేసాము. అండ్ మా బుజ్జి వినాయకుడు నాకు 450 ఏమో అనమాట ప్రైజ్. సో ఇంకా ఆబ్వియస్లీ మనం ఎంత అనుకున్నా ఇవ్వాల్సిందే వాళ్ళకి, దెర్ ఇస్ నో బార్గెన్. అండ్ నేను కొత్తగా ఈ సిల్వర్ వినాయకుడిని తెచ్చుకున్నాను. సో దాన్ని కూడా పెట్టి పూజ చేసుకుంటున్నాం అనమాట. వెనకాల ఇలా వినాయకుడి ఫోటో ఒకటి, అండ్ దాని కింద ఈ మట్టి వినాయకుడు, అండ్ దాని కింద మన సిల్వర్ వినాయకుడు. సో అలా పెట్టుకున్నాను అనమాట నేను. అండ్ దెన్ ఈ కార్న్తో, దెన్ సీతాఫలంతో, డిఫరెంట్ ఆకులతో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా రకాల ఆకులు ఉంటాయి కదా, బిల్వపత్రం, దెన్ మామిడాకులు. సో అవన్నీ పెట్టి పూజ చేసుకున్నాం అనమాట చక్కగా. ఇలా వడపప్పు, పానకం, దెన్ ఉండ్రాళ్ళు, పాయసం అన్నీ పెట్టి ఇంకా దేవుడికి నైవేద్యంగా పెట్టి ఫ్రూట్స్ అవన్నీ పెట్టి మేమైతే చక్కగా మా వినాయకుడి పూజ అయితే చేసుకున్నాము. మీరు కూడా చూసేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వేషాం జనానాం సహ కుటుంబానాం క్షేమస్థైర్య వీర్య విజయారోగ్య ఐశ్వర్యాణాం అభివృద్ధ్యర్థం సమస్త కార్యాణి నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం యథాశక్తి మహాగణపతి అష్టోత్తరశతనామార్చనం అద్య కరిష్యే. ధ్యానం. సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః. మంగళస్వరాయ నమః, ప్రమదాయ నమః, ప్రథమాయ నమః, ప్రాజ్ఞాయ నమః, విఘ్నకర్త్రే నమః, విఘ్నహంత్రే నమః, విష్ణునేత్రే నమః, విరాట్పతే నమః, శ్రీపతే నమః, వాక్పతే నమః, శృంగారిణే నమః, ఆశ్రితవత్సలాయ నమః, శివప్రియాయ నమః, శీఘ్రకాడే నమః, శాశ్వతాయ నమః, బలాయ నమః, బలోత్పితాయ నమః, భవాత్మజాయ నమః, పురాణపురుషాయ నమః, గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ మల్లెలను మొల్లలను మంచి చేమంతులను తెల్ల గన్నేరులను మంకెలను పొన్నలను పువ్వులను మంచి దూర్వంబులను తెచ్చి శాస్త్రోక్త రీతిని సమర్పించి పూజించి సాష్టాంగముం చేసి విఘ్నేశ్వర నీకు టెంకాయ పొన్నంటి పండ్లను మరిన్ మంచివో నిక్షు కుంఠంబులను రేగు బండ్లం పలవడల్ నెయ్యి బూరలు మరిన్ గోధుమ పొంబులను వడల్ పునుగులను బూరెలను గారెలను చొక్క చల్మిడిని బెల్లముందేనయించున్న బాలాజ్యమున్నాను బియ్యంబు భూనాంబ్రంబు బిల్వంబు మేలు బంగారం బళ్ళె మందుంచి నైవేద్యం పంచి నీరాంజనంబు నమస్కారములు చేసి విఘ్నేశ్వర నిన్ను పూజింపకే అన్య దైవంబుల ప్రార్థనలు చేయుటచ్చు కాంచనము వల్లకే. సో ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది, పూజ ఇంట్లో చేసుకున్నాం కదా. సో వినాయకుడిని కదిలించి ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి కొత్త బట్టలు ఏమన్నా ఉంటే వేసుకొని, లేకపోతే
రెడీ అయ్యి బయటకు వెళ్ళి ఇక్కడ చుట్టుపక్కల వినాయకులందరినీ పెడతారు కదా, ఇక్కడ రోడ్ పైన పెద్ద పెద్ద వినాయకులందరినీ పెడతారు కదా, అక్కడ అన్నీ చూసుకొని వస్తామన్నమాట. ఒక రౌండ్ వేసి వస్తామన్నమాట. సో నేను ఇక్కడ పెళ్ళైనాక వినాయక చవితి చేసుకున్నప్పటి నుంచి అదొక అలవాటు. సో అత్తయ్య ఇక్కడ అందరం మా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో అందరూ ఈవినింగ్ అలా సరదాగా వెళ్ళి వినాయకులందరినీ చూసుకొని ఇంటికి వస్తారనమాట. అక్కడే ఏదైనా ప్రసాదాలు పెడితే అక్కడే తినేస్తాం. సో దెర్ ఇస్ నో డిన్నర్. సో అక్కడ ఏదో ఒకటి పెడుతుంటారు కాబట్టి ఇంక ఈరోజు ఫెస్టివల్ పొద్దున్న నుంచి ఏదో ఒకటి తింటుంటాం కాబట్టి ఆ ప్రసాదాలనే మనం డిన్నర్ లెక్కన తినేస్తాము. సో లెట్స్ గెట్ డ్రెస్డ్ అప్ అండ్ గో అవుట్. మేమే ఎలాంటి వినాయకులను చూస్తామో మీకు కూడా చూపిస్తాను. ప్లీజ్ కీప్ వాచింగ్ ద వీడియో. ఎస్, సో ఈవినింగ్ ఇలా డ్రెస్అప్ అయిపోయాం అనమాట. డ్రెస్అప్ అయిపోయి కొత్త బట్టలు వేసుకొని మేమైతే మా వినాయకుడిని ఇప్పుడు నిమజ్జనం చేస్తున్నాము. మా అబ్బాయి చేతుల పైనే వినాయకుడు నిమజ్జనం జరిగిందనమాట. అది కూడా చూసేయండి. ఎస్, అలా మా బుజ్జి వినాయకుడిని నిమజ్జనం చేసేసాము. ఇంకా మా అపార్ట్మెంట్లో కింద వినాయకుడిని పెడితే అక్కడికి వెళ్ళామన్నమాట. సో అక్కడ చిన్న గ్యాదరింగ్ లా చేశారు. సో ఇక్కడ మనకి ప్రసాదాలు కూడా పెట్టారు. బట్ మేము ఇంకా బయట చాలా వినాయకుడిని చూద్దామని చెప్పి బయటికి వెళ్ళిపోయామన్నమాట. సో ఇంకా ఇక్కడ ఊరికే దండం పెట్టుకొని బయటికి వెళ్ళిపోయాం. మా ఏరియాలో ఇక్కడ చాలా పెద్ద పెద్ద వినాయకుడిని పెట్టారు. సో లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ కూడా వెళ్ళామన్నమాట. ఇలానే మాకు తెలుసు ఎక్కడెక్కడ పెడతారని, ఎందుకంటే ఆల్రెడీ 2-3 years వెళ్ళాం కాబట్టి ఇంకా అదే ప్లేస్కి వెళ్ళామన్నమాట. ఇక్కడ చాలా బాగా చేశారు. ఇట్ వాజ్ వెరీ గుడ్. అదే స్ట్రీట్లోనే లైక్ ఒక 500 meters, లైక్ ఒక 1/2 kilometer రేంజ్లోనే చాలా వినాయకుల్ని పెట్టారు, ఇంత పెద్ద పెద్ద వినాయకుల్ని. అండ్ చాలా బాగా ప్రసాదాలు కూడా పంచి పెడుతున్నారు అనమాట. మొత్తం ఎక్కడికి పోయినా ఇంకా ఎక్కడో ఒక చోట ఒక చిన్న పలావు, ఇంకా చాలా లైక్ ఫుల్ డిన్నర్ పెట్టే ప్లేస్ కూడా ఉన్నింది. సో ప్రసాదాలు తింటే మంచిదే కదా అని చెప్పి మేమే కొంచెం కొంచెం తిన్నాము. సో పలావ్ అంటే మా ఇంట్లో అందరికి ఇష్టం అనమాట. సో ఆ పలావ్ అయితే తీసుకొని తిన్నాం అనమాట. అండ్ ఇక్కడ చిత్రాన్నం అంటారు యాక్చువల్లీ బెంగళూరులో, ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. సో అది కూడా ఇచ్చారు ఈ ప్లేస్లో. సో బానస్వాడికి వస్తే ఇక్కడ చాలా పెద్ద పెద్ద వినాయకుళ్ళు ఉంటారు. మీరు ఎవరైనా బానస్వాడిలో ఉండే వాళ్ళు నా వీడియో చూసేలా ఉంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ అందరూ కూడా మీ ఇంట్లో వినాయక చవితి ఎలా చేసుకున్నారో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ వీడియో ఇక్కడ వరకు చూసే వాళ్ళు అయితే అందరూ ఎలా అనిపించిందో ఈ వీడియో అది కూడా కమెంట్ చేసి నాకు చెప్పండి. ఎవరెవరు చూస్తున్నారో అట్లీస్ట్ ఒక హాయ్ అట్లా కమెంట్ చేసి చెప్తే నాకు అర్థమవుతుంది ఎవరెవరు చూస్తున్నారని చెప్పి. ఐ వాంట్ టు నో హూ ఆల్ ఆర్ వాచింగ్ మై వీడియో అంటిల్ ద లాస్ట్ వరకు ఎవరెవరు చూస్తున్నారని చెప్పి తెలియజేయండి కంపల్సరీ. అండ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి సపోర్ట్ నాకు చాలా అవసరం అనమాట. సో ఇంకా ఇది లాస్ట్ వినాయకుడు. ఆల్మోస్ట్ ఒక 4 or 5 వినాయకుడిని చూసాము ఆ రోజే నైట్. సో ఇది కూడా దగ్గరలో ఇంకొక వినాయకుడు పెడితే అక్కడికి వెళ్ళాము. అన్నీ చాలా పెద్ద పెద్ద వినాయకులు పెట్టారు. బట్ ఇక్కడ మేము చూసిన వినాయకుడు అయితే కొంచెం చిన్నగా ముద్దుగా బాగున్నాడు అనమాట. ఇది ఒక అన్నెమ్మ టెంపుల్, బానస్వాడిలో అన్నెమ్మ టెంపుల్ ఉంది. సో అక్కడ ఇలా ఒక చిన్న బుజ్జి వినాయకుడు మొత్తం లడ్డూస్తో అలంకరించారు. అయిపోయింది, ఇంటికి వచ్చేసాం మేము ఇప్పుడు. సో నా బ్లాగ్ అయితే నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే డెఫినెట్లీ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా కోసం కాకపోయినా వీడి కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. సో మా వినాయక చవితి అయితే చాలా బాగా జరిగింది. మీరందరూ కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. సరే, వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి టు ఎవ్రీవన్. Bye guys, I'll see you guys in the next video.